రాజ్యసభ సభ్యులు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి, ఎంపీ సత్యవతమ్మపై టీడీపీ నాయకులు, మాజీ మంత్రి దాడి వీరభద్రారావు చేసిన వ్యాఖ్యలను ఎంపీ సత్యవతి ఖండించారు. మీ వ్యక్తిగత స్వలాభం కోసం జరిగే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, బొజ్జన్నకొండ అభివృద్ధి పనులు, కేంద్రీయ విద్యాలయం, భూమి పూజ చేసుకున్న జిల్లా గ్రంథాలయం, కశింకోటలో రోడ్డు, పలు అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదా అని నిలదీశారు. అనకాపల్లి ఎప్పుడు కూడా రాజకీయంగా మరి ఒక విభిన్నమైన ప్రాంతమని ఇక్కడే కాదు రాష్ట్రంలోనే ఒక చర్చ ఉంటూ ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే ప్రత్యర్థులకి మనం మాట్లాడడం కానీ, మన భాష కానీ, మన జ్ఞానం కానీ వాటితో ధీటుగా ఎదుర్కోవటం అనేది ఒక మంచి వాతావరణం. అది అందరూ కూడా స్వాగతిస్తూ ఉంటాము. కానీ అవాస్తవాలు మాట్లాడుతూ నిజాలను వక్రీకరించి మరి లేనిది ఉన్నదిగా చూపించి జరుగుతున్న అభివృద్ధిని జరగలేదని చెప్తూ ఉంటే మరి చూస్తూ ఊరుకోవడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు సిద్ధంగా లేరని చెప్పి మీ ద్వారా తెలియచేయడానికే ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి లోకల్ నాన్ లోకల్ అంటారు. సుబ్బారెడ్డి గారిని తీసుకుని వెళ్ళి నేనేదో చాలా పెద్ద కన్వెన్షన్ సెంటర్ అక్కడ కట్టేసి రైతుల భూముల మార్కెట్ యార్డ్లో ఉన్న భూములని కబ్జా చేసేసి 5 ఎకరాల స్థలాన్ని కొట్టేస్తామన్న మాట దయచేసి వెనక్కి తీసుకోకపోతే దీనికి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా ఏదైనా సరే నేను చర్చకి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా కూడా ఎవరైతే మాట్లాడారో ఆయనకి నేను మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నా సంకల్పం కానీ, నా చిత్తశుద్ధి కానీ ప్రజల కోసం పార్లమెంటు సభ్యురాలుగా గతంలో ఏ పార్లమెంటు సభ్యులు కూడా చెయ్యలేని అభివృద్ధిని చేశారు, చెయ్యలేని ఆలోచన చేశారు. హయ్యెస్ట్ నిధులంతా కూడా సాచ్యురేషన్ మోడ్లో 100% నాకున్న నిధులు 25 కోట్లు ప్లస్ నా ముందు ఎంపీ గారు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి 9.8 crores ఆఖరి రూపాయితో సహా ప్రజల కోసం ఎంపీ నిధులను ఖర్చు పెట్టిన ఏకైక పార్లమెంటు సభ్యురాలు మీ పార్లమెంటు సభ్యురాలు. అనకాపల్లి నుంచి మొట్టమొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలుగా గెలిచి అత్యధిక మెజారిటీ ప్రజలు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించి పార్లమెంట్లో కూడా సమస్యల మీద అనేక సార్లు గళమెత్తిన మీ పార్లమెంట్ చెప్పి మీరు పేరు పెట్టి అక్కడ చేశారు. ప్రతి ప్రజాప్రతినిధి చేస్తారు, ప్రతి ఒక్కరి టెన్యూర్లో కూడా ఒక్కొక్కరు ఒక పని చేస్తారు. మరి దాన్ని ఎప్పటికీ నేనే చేశాను కాదు, ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. మీరు చేశారు కాబట్టి 30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు, ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ఏమి చేయకుండా చేస్తున్న వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా గతంలో జరిగింది అని మీరు మర్చిపోకూడదు. మెడికల్ కాలేజ్ ఎందుకు అనకాపల్లికి ఎవరు శాంక్షన్ తీసుకొచ్చారు? మీ పార్లమెంటు ప్రతినిధి మీ సత్యవతమ్మ గారు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అటు పాడేరులోను ఇటు విశాఖపట్నంలోనే ఉంది కదమ్మా 2 చోట్ల అంటే లేదు, అనకాపల్లికి చాలా అవసరం, రూరల్ ప్రజలు వీళ్ళకి ఒక టెరిషరీ కేర్ వైద్యాలయం ఉండాలి అని చెప్పి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి